Hi everyone, welcome to VRR Tutorials. This is Palvi from VRR Tutorials. ఇవాళ మన సెషన్లోని beside అనే ప్రపోజిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ beside అనే వర్డ్ని మనం ప్రపోజిషన్గా ఎలా యూస్ చేస్తాం అనేది ఇవాళ మన సెషన్లో తెలుసుకుంటాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఇక పైన వచ్చే వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో బిసైడ్ అనే వర్డ్ని ప్రపోజిషన్గా ఎలాంటి సిట్యుయేషన్స్లో యూజ్ చేస్తాం? బిసైడ్ అనేదాన్ని ఏదైనా వస్తువు పక్కన లేదా ఎవరైనా పక్కన ఉన్నారు లేదా వీరి పక్కన వీరు ఉన్నారు అంటే పక్కన అని చెప్పే సందర్భాల్లోని బిసైడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇవి కంపేర్ చేయడానికి అంటే పోల్చడానికి కూడా దీన్ని యూజ్ చేస్తాం. అంటే ఏవైనా రెండు వస్తువులు కానీ ఇద్దరు మనుషులు కానీ పక్కన ఉన్నప్పుడు వీరికంటే వీరు ఇలా ఉన్నారు లేదంటే దీనికంటే ఇది ఇలా ఉంది, ఇలా మనం దేన్నైనా లేదా ఎవరినైనా పోల్చడానికి కూడా కొన్ని సందర్భాల్లో బిసైడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో బిసైడ్ యొక్క మెయిన్ యూజ్ ఏంటి అనేది ఒకసారి మన స్టేట్మెంట్లో చూద్దాం. బిసైడ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ యాజ్ నెక్స్ట్ టు ఆర్ ఎట్ ద సైడ్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ కంపారిజన్. As next to or at the side of, as next to or at the side of somebody or something అంటే దేని తర్వాతైనా లేదా ఎవరి పక్కనైనా లేదా దేని పక్కనైనా ఎవరి తర్వాతైనా ఇలాంటి సందర్భాల్లో బిసైడ్ని యూజ్ చేస్తాం. అంటే వీరు పక్కన ఉన్నారు లేదా ఇతను దీని పక్కన ఉన్నాడు, ఈ వస్తువు పక్కన అతను నిలబడి ఉన్నాడు. సో ఇలాంటి సందర్భాల్లో బిసైడ్ని యూజ్ చేసి చెప్పడం జరుగుతుంది. Okay, so it is used to express as next to or at the side of somebody or something and it is also used in comparison. ఇది కంపేర్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. అంటే లైక్ పోల్చడానికి. అంటే ఇప్పుడు ఇద్దరు మనుషులు పక్కనే ఉన్నప్పుడు ఇతని కన్నా పొడుగ్గా ఉన్నారు లేదా ఇతని ఇల్లు ఇతని ఇల్లు కన్నా పెద్దదిగా ఉంది. సో ఇలా పక్కన ఉన్న వస్తువులు లేదా పక్కన ఉన్న మనుషులకి పోల్చి మనం ఒకరికంటే ఒకళ్ళు ఇలా ఉన్నారు లేదంటే ఒకదానికంటే ఇది ఇలా ఉంది అని చెప్పే సందర్భాల్లో కూడా బిసైడ్ని యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ యాజ్ నెక్స్ట్ టు ఆర్ ఎట్ ద సైడ్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ కంపారిజన్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ద క్వీన్ స్టూడ్ బిసైడ్ ద కింగ్. రాణి రాజు పక్కన నిలబడింది. సో ద క్వీన్ స్టూడ్, రాణి నిలబడింది కానీ ఎక్కడ? రాజు పక్కన. సో ఇలా పక్కన అని చెప్పే సందర్భాల్లో బిసైడ్ని యూజ్ చేసి చెప్తాం. ద క్వీన్ స్టూడ్ బిసైడ్ ద కింగ్. రాజు పక్కన రాణి నిలబడింది. సో సైడ్ ఆఫ్ సంబడి. ఓకే రైట్. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, అలాగే ఏదైనా వస్తువు పక్కన వస్తువు ఉంది లేదా ఒక మనిషి ఒక వస్తువు పక్కన ఉన్నారు, ఇలాంటి సందర్భాల్లో కూడా మనం బిసైడ్ని యూజ్ చేస్తాం. సెకండ్ ఎగ్జాంపుల్, యు ఆర్ క్వైట్ టాల్ బిసైడ్ యువర్ సిస్టర్. యు ఆర్ క్వైట్ టాల్ బిసైడ్ యువర్ సిస్టర్. నీవు మీ అక్క పక్కన లేదా చెల్లి పక్కన చాలా పొడవుగా ఉన్నావు. సో ఎవరి పక్కన పొడవుగా కనిపిస్తున్నారు అంటే వాళ్ళ అక్క కన్నా పొడవుగా కనిపిస్తున్నారు. సో వాళ్ళ సిస్టర్ పక్కన పొడవుగా కనిపిస్తున్నారు అని చెప్తున్నాం. సో ఇక్కడ కంపేర్ చేస్తున్నాం అంటే పోలుస్తున్నాం. ఎవరు వాళ్ళ సిస్టర్ పక్కన ఈమె పొడుగ్గా ఉంది అని చెప్పి మనం చెప్తున్నాము అంటే పోలుస్తున్నాం. సో ఇలా పోలికను తీసుకొచ్చి చెప్పే సందర్భాల్లో కూడా బిసైడ్ని యూజ్ చేస్తాం. సో కంపారిజన్, ఏదైనా కంపేర్ చేయడానికి కూడా బిసైడ్ని యూజ్ చేస్తాం. ఓకే, యు ఆర్ క్వైట్ టాల్ బిసైడ్ యువర్ సిస్టర్. నీవు మీ అక్క పక్కన చాలా పొడవుగా ఉన్నావు. ఓకే, సో బిసైడ్ని ప్రపోజిషన్గా మనం ఏదైనా ఎవరైనా పక్కన ఉన్నారు అని చెప్పే సందర్భాల్లో, అలాగే కంపేర్ చేయడం అంటే పోల్చే సందర్భాల్లో కూడా, పోలికను తీసుకొచ్చే సందర్భాల్లో కూడా యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం బిసైడ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. The queen stood beside the king. రాణి రాజు ప్రక్కన నిలబడింది. The queen stood beside the king. The queen stood beside the king. రాణి రాజు ప్రక్కన నిలబడింది. You are quite tall beside your sister. నీవు మీ అక్క పక్కన చాలా పొడవుగా ఉన్నావు.
You are quite tall beside your sister. నీవు మీ అక్క పక్కన చాలా పొడవుగా ఉన్నావు. అతని ఇల్లు మా పక్కన చిన్నదిగా కనిపిస్తోంది. His house seems small beside mine. అతని ఇల్లు మా ఇల్లు పక్కన చిన్నదిగా కనిపిస్తోంది. He looked young beside his brother. అతని తమ్ముడు పక్కన అతడు యవ్వనంగా కనిపిస్తున్నాడు. He looked young beside his brother. అతని తమ్ముడి పక్కన అతడు యవ్వనంగా కనిపిస్తున్నాడు. They're standing beside each other. వారు పక్కపక్కన నిలబడుతున్నారు. They're standing beside each other. వారు పక్కపక్కన నిలబడుతున్నారు. He's standing beside the computer. అతడు కంప్యూటర్ పక్కన నిలబడుతున్నాడు. He's standing beside the computer. అతడు కంప్యూటర్ పక్కన నిలబడుతున్నాడు. Several girls are standing beside the gate. చాలా మంది అమ్మాయిలు గేటు ప్రక్కన నిలబడి ఉన్నారు. Several girls are standing beside the gate. చాలా మంది అమ్మాయిలు గేటు పక్కన నిలబడి ఉన్నారు. The boy who sat beside him was his son. అతడి ప్రక్కన కూర్చున్న అబ్బాయి అతని కుమారుడు. The boy who sat beside him was his son. అతడి పక్కన కూర్చున్న అబ్బాయి అతని కుమారుడు. అతడి పక్కన కూర్చున్న అబ్బాయి అతని కుమారుడు. The keys hung on the wall beside the door. తలుపు పక్కన గోడకు తాళం చెవులు వేలాడబడ్డాయి. The keys hung on the wall beside the door. తలుపు పక్కన గోడకు తాళం చెవులు వేలాడబడ్డాయి. The mother lay beside her baby on the bed. తల్లి మంచంపై తన బిడ్డ పక్కన పడుకుని ఉంది. The mother lay beside her baby on the bed. తల్లి మంచంపై తన బిడ్డ పక్కన పడుకుని ఉంది. Who was at the party beside Jaya and Meena? పార్టీలో జయ మరియు మీనాల పక్కన ఎవరున్నారు? Who was at the party beside Jaya and Meena? పార్టీలో జయ మరియు మీనాల పక్కన ఎవరున్నారు? He sat beside the window and waited for the truck to come. అతడు కిటికీ పక్కన కూర్చొని ట్రక్ కోసం వేచి చూశాడు. He sat beside the window and waited for the truck to come. అతడు కిటికీ పక్కన కూర్చొని ట్రక్ కోసం వేచి చూశాడు. This is Pallavi from VRR Tutorials. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 hour మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళొచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 hour లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 hour లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 hour లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 hour లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRR ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి.
సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.